తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు క్యాంపు కార్యాలయానికి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉంటారు. టీడీపీ కార్యాలయంలో ఉంటే అక్కడికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూనే ఉన్నారు. ఏదైనా ప్రోగ్రాంలు ఉంటే అక్కడికి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూనే ఉంటారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఇవే దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును కలిసి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఒంగోలులో డీజేఆర్ ప్రజావాణి పేరుతో 3 ప్రాంతాల్లో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే కొత్తపట్నం బస్టాండ్, అద్దెంక బస్టాండ్, రంగారెడ్డి చెరువు వద్ద వీటిని ఏర్పాటు చేశారు. కొత్తపట్నం బస్టాండ్ వద్ద డీజేఆర్ ప్రజావాణిని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించి వాటి ఉద్దేశాలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అలాంటి రమేష్ ఈరోజు ఒంగోలులో 3 ప్లేసెస్లో రంగారెడ్డి చెరువు దగ్గర, అదేవిధంగా అద్దంకి బస్ స్టాండ్ దగ్గర, కొత్తపట్నం ఈ సెంటర్లో 3 చోట్ల ఈ పోస్ట్ బాక్స్ మాదిరి ప్రజావాణి బాక్సులు పెట్టి ప్రజల్లో, ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడు నన్ను కలవలేక ఎక్కువసేపు వెయిట్ చేస్తా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడేమో మనకు వచ్చే లోపలికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరగకుండా అన్నీ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఎక్కువ సమస్యలతోటి నన్ను కలవాలని వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది కలవలేనప్పుడు, ఏదైనా సమస్య ఉండేటప్పుడు, ఏదైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇబ్బందులు ఉండేటప్పుడు మనకి చెప్పుకోలేకపోయినా కూడా ఈ బాక్సులో, ప్రజావాణి బాక్సులో వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం, వారానికి ఒకసారి శుక్రవారం మనం ఓపెన్ చేస్తాం. దీనికి సపరేట్గా ఒక 2 టీములు పెడుతున్నాం. అన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి, ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య అవ్వచ్చు, డ్రైనేజ్ సమస్య అవ్వచ్చు, శానిటేషన్ సమస్య అవ్వచ్చు, పెన్షన్ సమస్య అవ్వచ్చు, లేకపోతే పట్టా సమస్య అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన కబ్జాల్లో ల్యాండ్ భూసేకరణ ఏదైనా కబ్జాలు అయి ఉండొచ్చు. ఇలాంటివన్నీ మనకు చెప్పుకోలేక ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీంట్లో వేసినప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో మనం ముందుకు వెళ్తాం. ప్రతి శుక్రవారం చేసిన తర్వాత వాళ్ళకి 48 అవర్స్, అదేవిధంగా వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే వేసారో వాళ్ళకి ముందు మెసేజ్ వెళ్తుంది. మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మాకు రిసీవ్ అయ్యింది, తప్పకుండా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించే విధానంగా చేస్తాం. మాకు ఇది ఓపెన్ చేయక ముందే మాకు 8 ఆల్రెడీ లెటర్లు వచ్చినాయి. 8 లెటర్లో ఏంటి అంటే అదే డ్రైనేజ్ ప్రాబ్లం అనో లేకపోతే ఇంకోటో ప్రాబ్లం చెప్పారు. కానీ కింద వాళ్ళ పేరు రాయట్లా, తెలుగుదేశం అభిమాని లేకపోతే నగర పౌరుణ్ణి ఇలాగ పెడుతున్నారు. కాబట్టి మీరు ధైర్యంగా పెట్టండి. ఎవరైతే కూడా మీరు ఏదన్నా ఇబ్బంది అనేది మాకు పంపిస్తున్నారో మేము ఎక్స్పోజ్ చేయం. ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్తే బయట వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉండి మీరు పెట్టారు అంటే మళ్ళీ వాళ్ళతోటి డిస్కస్ చేయం. కాబట్టి నిర్మోహమాటం లేకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా కింద మీ పేరు, నెంబరు పెడితే మాకు కూడా ఇమీడియట్గా మేము పని చేసిన తర్వాత మీకు ఇంటిమేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మీకు ఎక్కడికక్కడ 3 ప్లేసుల్లో ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ప్రజావాణి కూడా పెట్టాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు నగరం డెవలప్ చేసే దాంతో పాటు ప్రతి ఇంట్లో సమస్యలు కూడా దించాలనేదే మా ఉద్దేశం. సమస్యలు ప్రతి ఒక్కటి ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడా కూడా సమస్యలు దగ్గర మనం 100 ఇళ్ళు తిరిగితే 10 ఇళ్లలో ఈ పెన్షన్ కానీ లేకపోతే ఈ ప్రాబ్లములు తప్పితే అందరూ కూడా బాగానే ఉందాయా, బాగుంది అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావట్లా. అయినా కూడా
లాస్ట్ గవర్నమెంట్లో చేరినవి కూడా కొన్ని రాలేకపోయి ఉండొచ్చు. చెప్పుకుంటే ఆయన దగ్గరికి పోతే ఎవరో ఒకరు చూసి మళ్ళీ ఇబ్బంది పెడతారని మొహమాట పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, వ్యక్తిగతంగా నేను అవ్వచ్చు, నా మీద కూడా ఏదైనా పొరపాటు మనం తెలియకేమైనా నేను చేసినా కూడా మీరు కూడా దానికి కంప్లైంట్ అయ్యింది. ఏమైనా అధికారులు అవ్వచ్చు, ఎక్కడన్నా కూడా పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అధికారులైనా కూడా అవినీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ మిమ్మల్ని ఆఫీసుకు పోయినప్పుడు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి. దాన్ని రెక్టిఫై చేస్తాం, ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం. ఈరోజు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా ఎవరైనా డబ్బులు అడగచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఇబ్బందులు జరగండొచ్చు. నాకు చెప్పుకోలేనివి కానీ లేకపోతే మాకు ఎవరికైనా చెప్పలేనివి కూడా అన్నీ కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి. తప్పకుండా కూడా అన్నీ కూడా పరిష్కరిస్తాం. ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయడానికే ఈరోజు కొత్త రకంగా ఎక్కడా లేని విధంగా, స్టేట్లో కూడా ఎక్కడా లేని విధంగా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడానికనే ఈరోజు ఈ ప్రజావాణి పెట్టాం. తప్పకుండా మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దీనికోసం ఇందాక మన వాళ్ళు ఇంకోళ్ళు కూడా ఇందాక చూసి చెప్పారు, మన కోర్టు సెంటర్లో కూడా ఒకటి కావాలని చెప్పారు. 4వది కూడా కోర్టు సెంటర్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తాం. ఏ ఏరియాలో ఎక్కువ రద్దీగా ఉంటుందో, ఎక్కువ ప్రజలు ఉంటారో అలాంటి ప్లేసెస్లోనే ఈరోజు ఈ పెట్టాం. కాబట్టి ఇది కూడా అందరి ద్వారా కూడా ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తాం. ప్రతి ఫ్రైడే ఓపెన్ చేస్తారు. ప్రతి ఫ్రైడే కూడా దాన్ని లిస్ట్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు 5 పడి ఉన్నాయంట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా దానికి ఒక డైరీ కూడా మెయింటైన్ చేస్తాం. వారానికి ఎన్ని వస్తున్నాయి, ఏ ప్లేస్లో ఎన్ని వస్తున్నాయో కూడా మేము చూస్తాం. దాన్ని కూడా ఇప్పటికప్పుడు మీకు మానిటరింగ్ చేసి దానికి చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి, అన్నీ కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తాం. పట్టాలు కూడా ఇప్పుడు పోయిన దగ్గరకు వచ్చినప్పుడు అక్కడక్కడ మాకు జరుగుతుంది ఏంటంటే, ఒక డీకే పట్ట ఒకరి దగ్గర నుంచి ఇంకోరు కొనుక్కున్న అతను ఈరోజు ఇల్లు కట్టేశాడు 4-5 లక్షలు పెట్టి. ఈరోజు అది ల్యాండ్ వాల్యూ కానీ ఇల్లు వాల్యూ కానీ 10 లక్షల రూపాయలు దాని వాల్యూ అయింది. కానీ పాతోడి పేరు మీదే అది ఉంది. కాబట్టి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మా కొనుక్కున్నాను, నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పట్టా నా దగ్గర ఉంది, కాబట్టి ఆ పట్టా క్యాన్సిల్ చేసి నా పేరు మీద పట్టా ఇవ్వమని చెప్పారు. అవన్నీ కూడా చేస్తాం. నగరంలో ఎక్కడున్నా కూడా మా డివిజన్ ప్రెసిడెంట్లో, బూత్ ప్రెసిడెంట్లో లేదా సచివాలయంలోనో ఎక్కడొక్కడ మీరు కానీ ఇచ్చారు అంటే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళ పట్టా మీద ఇస్తాం. వాళ్ళకు కూడా ఆస్తి 10 లక్షలది కూడా వాళ్ళ పేరు మీద ఉండేటట్టుగా, వాళ్ళకి ఒక భరోసా కల్పించేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. అవన్నీ చేస్తాం. ఏది 48 గంటల లోపల స్కూట్నీ చేసి ముందు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ నెంబర్ పెడితే, నెంబర్ పెట్టకుండా ఆకాశ రామన్నా లేకపోతే ఇంకోటి రాసి మేము ఎవరికి పంపలేము. అందుకే మీకు దయచేసి చెప్తుంది, ధైర్యంగా రాయండి. దాంట్లో ఎవరికి కూడా మేము చెప్పేది ఉండదు, ఎవరికి కూడా ఎక్స్పోజ్ ఉండదు. దాని సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది. కాబట్టి ధైర్యంగా మీకు ఇబ్బందులు ఉండేవి తెలియపరచండి. మీకు ఇమీడియట్గా రెక్టిఫై చేసి మీకు చెప్తాం. ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా పంపించేసి మళ్ళీ మానిటరింగ్ చేస్తాం. విత్ ఇన్ ఏ వీక్ లోపల మీకు ఇచ్చిన పని అయిందా లేదా. ఏదైనా సమస్య ఉండేటప్పుడు చేయదగ్గదైతే ఇమీడియట్గా చేసేస్తారు. చేయలేనిదైతే వాళ్ళని పిలిచైనా చెప్తారు, లేకపోతే మెసేజ్ అయినా పెడతాం. మీరు పెట్టింది అర్జీ ఇది చేయడానికి వీల్లేదు, ఈ కారణం వల్ల ఈ ఇబ్బంది ఉంది, దానివల్ల ఇప్పుడుండే ఈ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేయలేమని చెప్పి దాంట్లో పెడతాం. అది తెలియపరుస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.